దాసరి ఐలయ్య గారు అంటేనే భూ పోరాటాలు పేదల పక్షాన నిలబడ్డ నాయకుడు. అంటే మీరు అతని వారసత్వం అనుకోవచ్చు. అంటే అతని వారసత్వాన్ని మీరు కాపాడుకుంటారా? లేకపోతే రాజకీయంలో జనాల పక్షాన నిజాయితీగా మీరు ఎంతవరకు ఉండగలరు? మారుతున్న కాలాన్ని బట్టి రాజకీయాలు మారాయి, నాయకులు మారారు, ప్రజలు కూడా నాయకులకు తగ్గట్టుగా మారారు. కానీ సిపిఎం పార్టీ నాయకులు ఎందుకు మారలేకపోతున్నారు? సిపిఎం పార్టీ అంటే ప్రజల పక్షాన అనునిత్యం నిలబడుతుంది. మరి ప్రజలు ఎందుకు ఒక ప్రతినిధిగా ఎన్నుకోలేకపోతున్నారు? అంటే సోషల్ మీడియాని మీరు ఎందుకు వాడుకోలేకపోతున్నారు? జనాలు అనుకునేది కమ్యూనిస్ట్ పార్టీ కూడా కమర్షియల్గా మారిపోయింది. ఒక సమస్య చెప్తే ఆ సమస్య మీద కమర్షియల్గా ఆలోచిస్తుంది అనేది వినికిడి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే అది అవాస్తవం. ఇప్పుడు సమస్య ఉంది, సమస్యని కమర్షియల్ ధోరణితోటి చూడు. ప్రజెంట్ స్థానిక ఎన్నికలు వచ్చే క్రమం, ఇందులో ప్రజలు మిమ్మల్ని ఎంతవరకు భుజాన ఎత్తుకుంటారు అనుకుంటున్నారు? ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు మమ్మల్ని ఆదరించి ఓట్లేస్తారనే నమ్మకం అయితే ఉంది. ఆ టైంలో ఉన్న రాజకీయాలకి ప్రజెంట్ 2025లో ఉన్న రాజకీయాలకి చాలా మార్పు వచ్చింది. సిపిఎం పార్టీలో చైతన్యం వచ్చిందంటారా అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి? రాజకీయాల్లో మార్పులు సహజం. ఎప్పటికప్పుడు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, మార్పులు, వీటి మీద పార్టీ ఒక అంచనా వేస్తుంది. ప్రస్తుత రాజకీయాలు ఏంటి, ఇంతకుముందున్న రాజకీయాలు ఏంటి, అంచనా అనేది పార్టీకి ఉంది. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా మేము ఏం చేయమని మీ ఇంటెన్షన్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు పొలిటికల్గా లేరు, మీ పెదనాన్నగారు తప్ప. అంటే ఇన్ని ఉద్యమాలు చేస్తూ జైలుకి వెళ్తూ ఇన్ని చేస్తూ ఉంటే మీ మదర్ అండ్ ఫాదర్ ఏం బాధపడి ఎందుకు మనకి ఇవన్నీ వద్దు వదిలేసే అని చెప్పి లేదా? ఉంది. అమ్మ కొంత మొదట్లో బాధపడింది.